ఈ సమ్మర్‌కి మామిడికాయ పచ్చడి ఎంతమంది పట్టారు? నేనైతే ఈరోజు వీడియోలో మామిడికాయ తురుము పచ్చడి ఎలా చేసుకోవాలో సింపుల్‌గా చూపిచ్చేస్తాను. మేము తెచ్చిన 4 మామిడికాయలు, ఒక మామిడికాయ పండిపోయింది. 3 మామిడికాయలైతే ఇలా తురిమేసుకున్నాం. ఒక ప్యాన్‌లో 1.5 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేసి ఇలా లైట్‌గా వేయించుకొని గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత తురుముకున్న మామిడికాయలోకి చిటికెడు పసుపు, గ్రైండ్ చేసుకున్న పౌడర్, తగినంత ఉప్పు, ఇంకా కారం. దీంట్లోకైతే మేము 3 మ్యాంగోస్ కారం పొడి వాడాము. మాకైతే మంట సరిపోదు. మేము తెలంగాణ నుంచి తెచ్చుకున్న కారం కూడా ఒక 2 స్పూన్లేసి కలుపుకున్నాం. తర్వాత మీకు చూపిస్తున్న బౌల్లో సగానికి ఆయిల్ తీసుకున్నాం, శనగ నూనె. దాంట్లోకి 1 స్పూన్ ఆవాలు, అలానే 1 స్పూన్ జీలకర్ర, 2 గుప్పెళ్ళు చిన్నులపాయలు వేసి లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. మేమైతే తీసుకున్న కొలతలన్నీ ఆ బౌల్‌తోనే హాఫ్‌కి తీసుకున్నాము. నూనెలో లైట్‌గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగిన తర్వాత 4 ఎండుమిర్చి కట్ చేసి వేసుకున్నాం. అలాగే గుప్పెడు కరివేపాకు వేసుకొని, చిటికెడు ఇంగువ వేసుకొని మిశ్రమం మొత్తం కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ విధంగా వేయించుకోవాలి. ఈ ఆయిల్ చల్లారిన తర్వాతే పచ్చడిలోకి అయితే తాలింపు వేయాలి, లేదంటే పచ్చడి మొత్తం మాడిపోయి నల్లగా అయిపోతుంది. అంతేనండి, ఇంకా ఈ పచ్చడిని ఒక గాజు జార్లోకి స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడి పట్టిన 2 డేస్ తర్వాతే మనం దీన్ని తినాలి. బయటే ఉంచితే కనుక 20 డేస్, అదే ఫ్రిడ్జ్ లో పెడితే 2 మంత్స్ వరకు అయితే ఈ పచ్చడిని తినొచ్చు. సూపర్ ఉంది.